తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తున్నామని రైతులకు రైతు బంధు రూపంలో డబ్బులు వేస్తూ ఏ సీజన్కు సంబంధించి ఆ సీజన్కు డబ్బులైతే రాష్ట్ర ప్రభుత్వం వేస్తూ ఉంది. రైతే రాజు అనేటువంటిది ఈ యొక్క ప్రభుత్వం యొక్క నినాదమే రైతే రాజు అని చెప్తా ఉన్నది. మరి ఈ యొక్క రైతులకు సంబంధించి జిల్లా స్థాయిలో జిల్లా వ్యవసాయ అధికారి ఎం శ్రవణ్ కుమార్ సార్ మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పుడు వరి వేయడానికి ఇప్పుడు మనకి సీజన్ అనేటువంటి స్టార్ట్ కాబోతా ఉన్నది. రైతులకు సంబంధించినటువంటి ఎరువులు కావచ్చు, సబ్సిడీ కావచ్చు, తదితరమైనటువంటి వివరాలు ఏమున్నాయి రైతులకు సార్ చెప్పండి. అంటే ఇప్పుడు వానాకాలం ఆల్రెడీ స్టార్ట్ అయింది. మనం మే నెల 28వ తారీఖు ఉన్నాము. మన జిల్లా ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాష్ట్రంలోనే అత్యధిక సాగు ఉంటుంది. 11,40,000 ఎకరాలు మనకు వానాకాలంలో వ్యవసాయ పంటలు మరియు ఉద్యాన పంటలు ఉంటాయి. వ్యవసాయ పంటలు ప్రధానంగా పత్తి 5,40,000 ఎకరాలు, వరి 5,20,000 ఎకరాలు మనం అంచనా వేయడం జరిగింది. గత వానాకాలం ఎంత సాగైందో అదే ఈ సంవత్సరం కూడా మనం అంచనా వేయడం జరుగుతుంది. ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పథకాలు, సబ్సిడీలు వరికి సంబంధించినటువంటి ఏమైనా ఉంటాయి అంటే స్కీమ్స్ అనేది పర్టికులర్గా ఇప్పుడు ప్రజెంట్ అయితే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే దాంట్లో రైతు భరోసా, గత ప్రభుత్వంలో రైతు బంధు అనేవారు. అప్పుడు 5,000 రూపాయలు ఉంటే ఇప్పుడు 6,000 రూపాయలు పెంచుతూ, అంటే ఎకరానికి 1,000 రూపాయలు ప్రతి పంటకు పెంచుతూ ఎకరానికి 12,000 రూపాయలు ప్రతి రైతుకు కూడా రైతు భరోసా కార్యక్రమం ఉంది. అదేవిధంగా పంటల బీమా పథకం కూడా రాష్ట్ర ప్రభుత్వం నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి వర్యుల సమావేశంలో ఈ సంవత్సరంలో పంటల బీమా పథకం అమలుకి కార్యాచరణ చేయడం జరుగుతుంది. వ్యవసాయ యాంత్రీకరణ పథకం గత 5-6 ఏళ్ళ నుంచి కూడా లేదు. ఈ ప్రభుత్వం రీసెంట్గా అంటే మొన్న మార్చిలో ఫైనాన్షియల్ ఇయర్లో దీన్ని తిరిగి మళ్ళీ ప్రారంభించడం జరిగింది. ఈ సంవత్సరం వ్యవసాయ యాంత్రీకరణ పథకం కూడా అమల్లో ఉంటూ రైతుపై వ్యవసాయ పన్నుముట్లన్నీ కూడా రైతులకు అందజేయడం జరుగుతుంది. ఒక్కొక్క సందర్భంలో రైతులకు సంబంధించి ఎరువులు, విత్తనాలు కావచ్చు, నకిలీ విత్తనాలు అనేటువంటివి ఎక్కువ మొత్తంలో ఉండి రైతులు పంట వేసిన తర్వాత నష్టపోయి ఆత్మహత్య చేసుకున్నటువంటి సందర్భాలు కూడా మనం చూస్తా ఉన్నాం. ఈ నకిలీ విత్తనాల పైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు మీరు? మీరు చెప్పింది నకిలీ అనేది ఫేక్ సీడ్స్, స్పూరియస్ సీడ్స్ అనేది రైతులకు అంటగట్టడం అనేది నేరం. గత 5 ఏళ్ల కింద, 4 ఏళ్ల కింద కొంత మన జిల్లాలో పత్తికి సంబంధించిన BT3 విత్తనాలు కానివ్వండి, BT2 విత్తనాలు కానివ్వండి, కొంత గుడ్డ సంచులలో కానీ రాత్రిపూట వచ్చి ఊళ్ళల్లో విక్రయాలు చేస్తూ కొంత రైతులని మోసం చేయడం జరిగింది. అట్లాంటి వాళ్ళపై 17 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరిగింది. PD యాక్ట్ కూడా నమోదు చేయడం జరిగింది. జిల్లాలో రైతులకు అవగాహన కల్పిస్తూ ప్రతి సంవత్సరం కూడా నాణ్యమైన విత్తనాలు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఉన్న కంపెనీలనే, లైసెన్స్ డీలర్ షాప్స్లోనే కొనాలనేది రైతులకు చైతన్యపరుస్తున్నాం. గత సంవత్సరం జిల్లాలో ఎక్కడ ఎటువంటి కేసులు జరగలేదు. ఈ సంవత్సరం కూడా ఆల్రెడీ కొంచెం సీజన్ ముందస్తుగానే స్టార్ట్ అయింది కాబట్టి రైతులు కావాల్సిన విత్తనాలన్నీ కూడా జిల్లాలో పెట్టడం జరిగింది. పత్తి సుమారుగా 16 లక్షల ప్యాకెట్లు అంచనా వేస్తాం. దానికి ఆల్రెడీ ఈ రోజుకి 8 లక్షల ప్యాకెట్లు జిల్లాలో వచ్చినాయి. 1 లక్ష ప్యాకెట్లు రైతులు ముందస్తుగానే కొనుగోలు చేసినారు. ప్రతి రైతు వేదికల్లో, ప్రతి గ్రామంలో కూడా వ్యవసాయ శాఖ అధికారులు రైతులకి అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇది జూన్ నెల మొత్తం కూడా కొనసాగుతుంది. టోల్ ఫ్రీ నెంబర్ పెట్టడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో రైతులు దళారుల ద్వారా కానీ, ఊర్లకు వచ్చి అమ్మే వాళ్ళు కానివ్వండి, అనుమానాస్పద వ్యక్తుల దగ్గర పత్తి విత్తనాలు అసలు కొనకూడదు. ఇప్పుడు సార్, మనకి వ్యవసాయ పరికరాల పైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సబ్సిడీ పథకాలు ఏమున్నాయి? కేంద్ర ప్రభుత్వం సంబంధించిన అనేక పథకాలు గతంలో అమల్లో ఉండే. PMKSY కానీ, RKY కానీ, PKVY కానీ, సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్స్ కానివ్వండి, కొంత 3-4 సంవత్సరాల కేంద్ర ప్రభుత్వ స్కీమ్స్ అన్నీ కూడా కొంత పెండింగ్ ఉండే. ఇప్పుడు ప్రస్తుతం మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అన్ని కేంద్ర ప్రభుత్వాలకు సంబంధించిన పథకాలన్నింటినీ కూడా అనుసంధానం చేస్తూ 100% ఈ వానాకాలం నుంచి అమలు చేసే విధంగా ప్రణాళికలు చేయడం జరిగింది. దాని ప్రకారం టార్గెట్స్ కూడా మనకు వచ్చాయి. ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయం, నేచురల్ ఫార్మింగ్ అండ్ నేషనల్ మిషన్ పెట్టడం జరిగింది. ప్రకృతి వ్యవసాయంలో 15 క్లస్టర్లు తీసుకోవడం జరిగింది జిల్లాలో. తర్వాత నేషనల్ మిషన్ అండ్ ఆయిల్ సీడ్స్ మీద ఉంది. తర్వాత సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్ అంటే భూసార పరీక్ష ఫలితాలు, దాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం అనుసంధానంతో రాష్ట్ర ప్రభుత్వం
చేయడం జరుగుతుంది. వ్యవసాయ యాంత్రీకరణ కూడా కొంత కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిపి ఇంకా అనేక స్కీమ్స్ కేంద్ర ప్రభుత్వం సంబంధించి అంటే వ్యవసాయ యాంత్రీకరణ కింద ప్రతి ఒక్క పనిముట్లు రైతులకు కావాల్సిన కల్టివేటర్స్ కావచ్చు, 3 పళ్ళ నాగలు కావచ్చు, తైవాన్ స్ప్రేయర్ కావచ్చు, రూటావేటర్స్ కావచ్చు, కొంతమేరకు డ్రోన్స్ కూడా ఎంకరేజ్ చేస్తున్నాం. అయితే గత సంవత్సరం మనం ముఖ్యంగా మహిళలకే ఇవ్వాలనేది ఒకటి గవర్నమెంట్ నుంచి ఆదేశాలు వచ్చినాయి. ఈ సంవత్సరం మహిళలతో పాటు మిగతా రైతులకు కూడా జనరల్ ఫార్మర్స్ కూడా ఇచ్చేందుకు ప్రభుత్వం నుంచి ప్లానింగ్ జరగడం జరుగుతుంది. ఇంకోటి సార్, ఇక్కడ రైతులకు సంబంధించి ఈ యొక్క సాయిల్ లోపల ఎక్కువ వరి వేస్తే వరి కాకుండా ఇంకా ఇతర పంటల పైన కూడా మీరు ఎక్కువ వేయాలి. ముఖ్యమంత్రి గారు కూడా చెప్పిన సందర్భం వరితో పాటు ఇతర పంటలు కూడా వేయాలి, అపరాలకు సంబంధించినటువంటి పంటలు కూడా వేయాలని చెప్తున్నారు. అయితే వీటికి రైతులకు ఎలాంటి అవగాహన కార్యక్రమాలు కల్పించారు మన యొక్క జిల్లాలో? అయితే మన జిల్లాలో ప్రత్యేకంగా గత 15 రోజుల నుంచి ఏదైతే గత సంవత్సరం మనము ప్రధాన పంటలు వరి, పత్తి ఇవే గత 5-6 ఏళ్ళు కాదు 10 ఏళ్ళ నుంచి మనం సాగు చేస్తున్నాం. అయితే పత్తి, వరితో పాటు లాభదాయక పంటలు ఇంకా చాలా ఉన్నాయి, కమర్షియల్ క్రాప్స్. మన జిల్లాలో తోటలకు ఇంకా అవకాశం ఉంది. నిమ్మ, బత్తాయి, ఆయిల్ పామ్ అయితే పూర్తిగా ప్రభుత్వం 100% రాయితీతోని రైతులకు ప్రోత్సాహం ఇస్తుంది. బైబ్యాక్ గ్యారంటీ. ఆయిల్ పామ్ ఎంతమంది సాగు చేసినా అంతమంది కూడా ఉచితంగా మొక్కలు ఇవ్వటం, 4 సంవత్సరాల పాటు ఎకరానికి మనం పెట్టుబడి సాయం అంతా కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. డ్రిప్ 100% ఇస్తాము. దిగుబడి మనకు పంట స్టార్ట్ అయ్యే టైంకి జిల్లాలోనే ఆయిల్ పామ్ పరిశ్రమ కూడా పతాంజలి వాళ్ళది త్వరలోనే ఇనాగ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని ఇంకా గతంలో మనం కంది బాగా సాగు చేసేవాళ్ళం, జిల్లా ఆముదం కూడా చేసేవాళ్ళం. తర్వాత పెసర్లు కానివ్వండి, ఈ పల్సెస్, ముఖ్యంగా పల్సెస్ని ప్రోత్సహిస్తున్నాం. ఈ సంవత్సరం 3-4 ఎకరాల్లో ఉన్న 3-4 వేల ఎకరాల్లో ఉన్న ఈ పల్సెస్ని కొంత 15,000-20,000 పెంచేందుకు కూడా ప్లాన్ చేయడం జరుగుతుంది. దానికి అనుకూలంగా కొన్ని మండల కేంద్రాల్లోని కందులు కానీ పెసర్లు కానీ కూడా అందుబాటులో పెట్టడం జరిగింది. సార్, సాయిల్ పరీక్షలకు సంబంధించి జిల్లాలో ఎక్కడెక్కడ ఈ సాయిల్ పరీక్షలు చేశారు, ఎన్ని చేశారు అసలు టెస్టులు అనేవి? అంటే ఈ సంవత్సరం మనం ప్లానింగ్లో 10,000 మట్టి నమూనాల సేకరణ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఎంపిక చేసిన 15 మండలాల్లో నేచురల్ ప్రకృతి వ్యవసాయం కింద శాంపుల్స్ ఇస్తున్నాము. అదేవిధంగా గుర్రంపోడు మండలాన్ని పూర్తిగా 100% ప్రతి రైతుకు కూడా భూసార పరీక్ష కార్డు ఇచ్చేందుకు కూడా ప్లాన్ చేయడం జరిగింది. అంటే ఒక మండలం మొత్తం పూర్తిగా చేసే ఒక కార్యక్రమాన్ని ఈ సంవత్సరం స్టార్ట్ చేశాము. రాబోయే రోజుల్లో ప్రతి మండలాన్ని కూడా భూసార పరీక్షలు 100% సాచురేషన్ వాటర్ చేస్తాం. సార్, ధాన్యం నిల్వ చేయడానికి, పండ్లను నిల్వ చేయడానికి గోదాములు, వీటికి సంబంధించిన స్కీములు ఏమున్నాయి? గోడౌన్స్ అంటే ప్రస్తుతానికి మనకి ధాన్యం నిల్వ చేసుకోవడానికి సివిల్ సప్లైస్ వారి ఆధ్వర్యంలోని ఆల్రెడీ మనకు సఫిషియెంట్ గోడౌన్స్ ఉన్నాయి. మార్కెట్ యార్డ్ ఏఎంసీ వాళ్ళ పరిధిలో ఉన్నాయి. కొన్ని స్టేట్ వేర్ హౌస్ గోడౌన్స్ ఉన్నాయి, సెంట్రల్ వేర్ హౌస్ గోడౌన్స్ ఉన్నాయి. సో పండ్ల తోటలకు సంబంధించి మనకి హైదరాబాద్ దగ్గర ఉన్నాం. ఇక్కడ గోడౌన్ అనేది ఇంకా కొద్దిగా రిక్వైర్మెంట్ ఉంది. ఇంకా రాబోయే రోజుల్లో దాని ప్రణాళిక ప్రకారం మంత్రి గారి ఆదేశాలతో ల్యాండ్ చూసి చేస్తాము. కాకపోతే పండ్ల తోటలు తగ్గిపోతున్నాయి మన జిల్లాలో. ఉన్న వాటికి మనకు నేరుగా హైదరాబాద్ మార్కెట్ ఉంది, ఢిల్లీ కూడా డైరెక్ట్ రైతులకి మార్కెట్ సదుపాయం అయితే 100% ఉంది. ఈ గోడౌన్స్, కోల్డ్ స్టోరేజ్ సంబంధించింది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మరి దాన్ని పూర్తి చేస్తాం. సార్, ఇంకోటి, ఈ యొక్క అధికారులు, మండల స్థాయిలో పనిచేసేటువంటి అధికారుల పైన మీ పర్యవేక్షణ ఏ విధంగా కొనసాగుతుంది? ముఖ్యంగా జిల్లాలో 140 మంది ఏఈఓస్ ఉన్నారు. 33 మండలాల్లో అందరూ కూడా మండల వ్యవసాయ అధికారులు ఉన్నారు. 6 ఏడీఎల్ ఉన్నారు. అందరికి కూడా ఏఈఓలు అందరికి కూడా మనకి ఉదయం పూటనే ఆన్లైన్ అటెండెన్స్ వస్తుంది. ఏ అధికారి ఎక్కడ ఉన్న అనేది మాకు ఆటోమేటిక్గా డిజిటల్ అటెండెన్స్ ఉంటుంది. ఏ అధికారి అయినా ప్రదేశంలో ఉన్నట్లయితే ఏ ఊరికి వెళ్ళిన సమాచారం కూడా మాకు ఆ రోజు మొత్తం రికార్డు ఉంటుంది. ఆ విధంగా ఆన్లైన్లోనే మనం మేనేజ్ చేయడం జరుగుతుంది. ఏ అధికారి అయినా ముందస్తుగానే మనకు టూర్ చెప్పేసి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఇది మనకి జిల్లాకు సంబంధించినటువంటి రైతులు ఎవరు కూడా నకిలీ విత్తనాలు అనేటువంటివి వాటికి సంబంధించిన బ్యాగులలో కానీ సంచులలో కానీ రాత్రి సమయంలో తీసుకొచ్చేటువంటి విత్తనాలు తీసుకోవద్దు. సర్టిఫైడ్ చేసినటువంటి విత్తనాలనే వాడాలి. అదేవిధంగా పత్తి, వరి వాటితో పాటుగా పల్సెస్కి సంబంధించినటువంటి విత్తనాలను వేసినట్లయితే అధిక దిగుబడి వస్తుంది, రైతులు కూడా లాభాల్లో ఉంటారు. అదేవిధంగా పండ్లకు సంబంధించి, అదేవిధంగా మనకు వరికి సంబంధించిన గోదాములు కూడా పరిపుష్టంగా ఉన్నాయి. అంతేకాకుండా యూరియా, అడుగుపిండి వీటికి సంబంధించిన ఎరువులన్నీ కూడా సకాలంలో అందజేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా
చూస్తామని మన జిల్లా అధికారి ఎం శ్రవణ్ కుమార్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ క్రాంతితో సైదులు నల్గొండ.